నమస్కారం మిత్రులారా. ఈ మధ్యకాలంలో చాలామంది శ్రీకృష్ణుడు యాదవుడు కాదు, క్షత్రియుడు అని కొంతమంది చరిత్రపై అవగాహన లేని వ్యక్తులు, అలాగే పురాణాలు వేదాలపై అవగాహన లేని వ్యక్తులు మాట్లాడుతున్నారు. దీనిపై పూర్తిగా క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నాను. పూర్వని ద్వాపరయుగంలో దేవమిదుడు అని ఒక మహారాజు యదువంశానికి చెందిన యాదవ క్షత్రియుడు పాలించేవాడు. ఆయనకి చాలామంది ప్రముఖులు అలాగే కొడుకులు ఉన్నప్పటికీ ముఖ్యమైన ప్రముఖులు అందులో కొడుకులు ఇద్దరు, సూరసేన మహారాజా అలాగే వరజన మహారాజా అని వీళ్ళు కొడుకుల్లో ప్రముఖులు అన్నమాట. అలాగే సూరసేన మహారాజు కొడుకు వసుదేవుడు, పరజన మహారాజు కొడుకు నందుడు. వీళ్ళిద్దరూ చిన్నాన్న పెదనాన్న పిల్లలు ఇప్పుడు మనం చెప్పుకున్నట్లయితే. అలాగే వసుదేవుడికి శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడు. తర్వాత ఆ కారాగారం నుంచి తప్పించినప్పుడు నందుడి దగ్గర తీసుకొచ్చి అప్పు చెప్పడం జరిగింది. అంటే ఎవరు స్వయంగా చిన్నాన్న కొడుక్కి దగ్గర పెట్టాడనమాట శ్రీకృష్ణ భగవానుడు. ఇది తెలియక చాలామంది నందుడు వేరు, వసుదేవుడు వేరు, అలాగే అసలు శ్రీకృష్ణుడు యాదవుడే కాదు క్షత్రియుడు, యాదవుడే క్షత్రియుడు, క్షత్రియుడే యాదవుడు తెలియక చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు యదువంశం అనేది త్రేతాయుగం ముందు నుంచి కూడా ఉంది. యదువంశ మూల పురుషుడు యదు మహారాజు ఉన్నాడు. ఇలాగా యదువంశం గురించి తెలుసుకొని మాట్లాడాలి. కొద్ది క్లారిటీ ఇవ్వాలని నేను ఈ విధంగా చేయడం జరిగింది. నమస్తే అండి.